బాల్కన్ దేశాల్లో నోస్ట్రాడమస్ గా పేరుగాంచిన బల్గేరియన్ జ్యోతిష్కురాలు బాబా వంగా 2025 ఏడాది కోసం చేసిన ఓ భవిష్యవాణి ప్రస్తుతం కొత్తగా చర్చకు తెరతీసింది. ఆమె ప్రకారం ఈ ఏడాదిలోనే భూమిపైకి గ్రహాంతర వాసులు వస్తారు. అంతేకాకుండా మానవాళి వారితో ప్రత్యక్ష సంబంధాలను ఏర్పరచుకుంటుందని కూడా ఆమె చెప్పారు. దీనివల్ల భవిష్యానికి సంబంధించిన ఆసక్తికరమైన చర్చలు మళ్లీ ప్రారంభమయ్యాయి. బాబా వంగా అసలు పేరు వంగేలియా పాండేవా గుస్టేరోవా. ఆమె 1911 అక్టోబర్ 3న జన్మించి 1996 ఆగస్టు 11న మృతి చెందారు. ఆమె తన జీవితంలో సోవియట్ యూనియన్ పతనం, 9/11 దాడులు వంటి అనేక ప్రపంచ సంఘటనలను ముందే చెప్పినట్లు చెబుతారు. ఇప్పుడు ఆమె 2025 కోసం చెప్పిన జోస్యం ప్రపంచవ్యాప్తంగా జ్ఞానవేత్తలు, సాధారణ ప్రజల్లోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. వంగా జోస్యం ప్రకారం 2025లో ఒక ప్రధాన అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ సమయంలో మానవులు మరియు ఏలియన్లు ముఖాముఖి తలపడే అవకాశం ఉంది. ఈ ఏడాది మహిళల యూరో ఫైనల్, మహిళల రగ్బీ వరల్డ్ కప్, ఫార్ములా 1 వంటి ప్రముఖ క్రీడా కార్యక్రమాలు జరగనున్నందున ఈ జోస్యం ఎప్పుడు నెరవేరుతుంది అనే ఉత్కంఠ పెరుగుతోంది. లివింగ్ నోస్ట్రాడమస్ గా పిలువబడే బ్రెజిలియన్ జ్యోతిష్కుడు అతో సలోమ్ కూడా ఈ విషయాన్ని సమర్థిస్తున్నారు. అతను జేమ్స్ వెబ్ టెలిస్కోప్ సాయంతో మానవాళి త్వరలోనే గ్రహాంతర జీవుల అస్తిత్వాన్ని కనుగొనగలదని అభిప్రాయపడ్డారు. అలాగే అమెరికా ప్రభుత్వం యూఎఫ్ఓలపై ఉన్న గోప్య ఫైళ్లను త్వరలో బయటపెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇలాంటి జోస్యాలు భయం కలిగించేలా ఉన్న మానవుల ఉత్సాహాన్ని, అంచనాలను పెంచుతున్నాయి. ఏలియన్ల రాక నిజంగా జరిగేలా ఉందా, లేదా ఇది కేవలం ఊహా ప్రపంచమా అన్నది సమయం చెప్పాలి. అయితే ఈ ప్రకటనలతో భవిష్యాన్ని గురించి ప్రజల ఆసక్తి మాత్రం భారీగా పెరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.